నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. గత 3 రోజుల క్రితం సీనియర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడ్డారు. దీని వెనుక ఎవరున్నారు? ఏంటి? అనేది మనం కీలకంగా చూసినట్లయితే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు. మొట్టమొదటిగా ఈ యొక్క సూసైడ్‌కి సంబంధించి స్వేచ్ఛ ఫాదర్, అలాగే స్వేచ్ఛ డాటర్, పూర్ణచంద్ వైఫ్, వీళ్ళతో పాటు కొంతమంది రాజకీయ నేతలు ఉన్నారు అంటూ కొన్ని కథనాలు ఈ మధ్య గత 3 రోజుల నుంచి కూడా ప్రచురించబడుతున్నాయి. సో మొత్తానికి కూడాను వీళ్ళ వర్షన్స్ ఏంటి, అసలు ఇది ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరి వర్షన్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇక్కడ ముఖ్యంగా స్వేచ్ఛ ఫాదర్ మాట్లాడుతున్నారు. ముందుగా అంటే ఆయన ఫాదర్ మాట్లాడేదానికన్నా ముందు స్వేచ్ఛ మరణించారు, సూసైడ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆమె సూసైడ్ చేసుకోవాలి అంటే హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత కొంత కాళ్ళు అయితే గాల్లో వేలాడబడి ఉండాలి, అంటే నేలకి ఇలా టచ్ అయి ఉండకూడదు. కానీ ఇక్కడ మనం చాలా చాలా కీలకంగా గమనించాల్సిన విషయం, స్వేచ్ఛ కాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ ఒక్కరు కూడా బలవన్మరణానికి పాల్పడే ముందు ఈ విధంగా ఉండే ప్రయత్నం అయితే జరగదు అని చెప్పేసి అనేక అనుమానాలు. అంటే బెడ్ మీద కాళ్ళు ఉన్నాయి, ఇక్కడ కొంచెం మోకాలు బెండ్ చేసి ఇట్లా ఉందన్నమాట. సో ఇది అంతటికి స్వేచ్ఛ చేసుకునే దానికి అవకాశం లేదు అని చెప్పేసి చాలామంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది మొదటి పాయింట్. ఇక రెండోది, స్వేచ్ఛ ఫాదర్ ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఆయన వర్షన్ ఏంటి అంటే ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరి వర్షన్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. వాడే పూర్ణచంద్ర వాడు ఏమైనా చేసి ఉంటాడా అనేది ఆమెను సూసైడ్ చేసుకోవడానికి వాడు అన్ని విధంగా పురికొల్పి ఉంటాడు, ప్రోత్సహించి ఉంటాడేమో అనేది నాకు డౌట్ గా ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయ విచారణ జరిపించి నిజాలు చేసి వాడిని కఠినంగా శిక్షించాలి. కేవలం ఇది పూర్ణచంద్ కావాలని చెప్పేసి సూసైడ్ చేసుకోవడానికి పురిగొల్పుంటాడు, అతనే ప్రేరేపించాడు, మా అమ్మాయి మరణానికి కారణం అతనే, సూసైడ్కి కారణం పూర్ణచంద్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి స్వేచ్ఛ ఫాదర్ చెప్తున్న వర్షన్. ఇక స్వేచ్ఛ డాటర్ అయిన చిన్న పాప, తను టీనేజర్ కాబట్టి తన వీడియో కానీ లేదంటే తనకు సంబంధించిన నేమ్ కానీ ఉపయోగించలేకపోతున్నాం. సో మొత్తానికి తన వర్షన్ ఏంటంటే పూర్ణచంద్ అనే వ్యక్తి మంచి వ్యక్తి కాదు, తన బిహేవియర్ బాగుండదు. ఇది నేను మొదటి నుంచి మా మదర్కి చెప్తున్నాను, కానీ మా మదర్ మాత్రం నన్ను నమ్మట్లేదు, వినట్లేదు అని చెప్పేసి స్వేచ్ఛ డాటర్ చెప్తున్నారు. కానీ ఇక్కడ అతను ఎక్కడ పెడితే అక్కడ టచ్ చేసేవాళ్ళు, కొంత అసభ్యకరంగా నాతో బిహేవ్ చేసేవాడు, నన్ను ఇబ్బంది పెట్టేవాడు అని చెప్పేసి ఆమె ప్రజెంట్ ఇప్పుడు చెప్తున్నారు. అంటే గతంలో స్వేచ్ఛకి చెప్పాను అని చెప్పేసి తన డాటర్ చెప్తున్నారు, తన కూతురు చాలా క్లియర్గా మా మదర్తో నేను చెప్పాను, తన బిహేవియర్ బాగాలేదు, తను చూసే విధానం బాగాలేదు, తన మంచోడు కాదు అని చెప్తే, బేటా నిన్ను అమ్మమ్మ తాతయ్య నీతో అలా మాట్లాడిస్తున్నారేమో, నువ్వేమి చప్పుడు చేయకు, అట్లా అంటాడేం కాదు, తన మంచి వ్యక్తి అని చెప్పేసి స్వేచ్ఛ తనని బుజ్జగించింది అని చెప్పేసి స్వేచ్ఛ మరణం తర్వాత ఇప్పుడు కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్కి స్వేచ్ఛ కూతురు ఎవరైతే ఉన్నారో తను బైట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది, వాయిస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇందులో అతను తప్పుంది, అతను మిస్బిహేవ్ చేసేవాడు, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేవాడు అన్నట్లుగా తను మాట్లాడుతోంది. సో ఇక ఇది ఒక వర్షన్ స్వేచ్ఛది అయితే, స్వేచ్ఛ ఫాదర్ వర్షన్ ఒకటైతే స్వేచ్ఛ కూతురి వర్షన్ మరొకటి. ఇక్కడ గత కొద్ది రోజులుగా స్వేచ్ఛ మరణం తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి, కథనాలన్నీ జరుగుతున్నాయి. పూర్ణచంద్ మోసం చేశాడు, గొడవ పడ్డాడు, తనే ఈ సూసైడ్కి ప్లాన్ చేశాడు, లేదంటే తనే డైరెక్ట్గా చంపేశాడు అన్నట్లుగా కొన్ని కథనాలు వస్తున్నప్పటికీ పూర్ణచంద్ ఒక సంచలనమైన లేఖ రిలీజ్ చేశాడు. ఈ లేఖలో చాలా అతనేంటి, ఎప్పటి నుంచి పరిచయం, వాట్ ఈజ్ వాట్ అన్నట్లుగా మా ఇద్దరి పరిచయం ఎప్పుడు జరిగింది, తనకు డివోర్స్ ఎప్పుడు జరిగినాయి అనేది కూడా ఇందులో రాసుకొచ్చాడు అనమాట. అందుకే నేను మీడియాని అప్రోచ్ అవుతున్నాను, మీడియా నా పైన కొంతమేర తప్పుడు కథనాలు వస్తున్నాయి, దయచేసి మీడియా వాళ్ళు ఎవరో కూడా అర్థం చేసుకోండి, నన్ను తప్పుదోవ పట్టించొద్దు అని చెప్పేసి తెలంగాణ సమాజానికి నేను తెలియజేయదలుచుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ 2009 నుండి మేమిద్దరం కూడా పరిచయం అయ్యాము, మా ఇద్దరికి పరిచయం ఉంది అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, పూర్ణచంద్ పరిచయం అని చెప్తున్నారు. మేమిద్దరం అంటే 6 నెలల వయసు ఉన్నప్పుడు, అంటే పూర్ణ ఎవరైతే స్వేచ్ఛ తల్లిదండ్రులు ఉన్నారో ఆ స్వేచ్ఛని 6 నెలలప్పుడే ఇంట్లోంచి బయటకు గెంటేశారు, వాళ్ళు అసలు పట్టించుకోలేదు. సో అని చెప్పేసి అతను చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ అనేకమైన విషయాలు అతను చర్చించి తన సోషల్ మీడియా హ్యాండిల్లో స్వేచ్ఛ పూర్ణచంద్ అని కూడా పెట్టుకునేది. కానీ ఆమె బలవన్మరణానికి నేను కారణం కాదు, ఎందుకంటే ఆమెకి గతంలో 2 సార్లు వివాహం జరిగింది, ఆ వివాహం తర్వాత ఆమె పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, 2016 నుంచి 2008 నుండి 2009 మధ్య కాలంలో మొదటి వివాహంలో విడాకులు,
అని చెప్పేసి అతనికి చాలా క్లియర్గా రాస్తున్నాడు. తర్వాత 2016 నుండి 2017 మధ్య రెండో వివాహంలో కూడా విడాకులు జరిగినాయి. ఆ తర్వాత మేమిద్దరం పరిచయం అయ్యాం. దాదాపుగా 2009 నుంచి స్నేహితులుగా ఉన్నాం. అప్పటి నుంచి మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం. ఈ విషయాలను వివాహాలకు సంబంధించినవి అన్నీ కూడాను నాతో ఆమె షేర్ చేసుకునేది, బాధపడేది, డిప్రెషన్‌లోకి వెళ్ళేది, నేనే ఓదార్చాను అని చెప్పేసి అతను చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రెండో వివాహం తర్వాత మరీ బాధపడింది. ఆ బాధ మరింత ఎక్కువైందని చెప్పేసి అతను చెప్తున్న మాట అనమాట. ఇక ఇక్కడ వాళ్ళ నాన్నగారేమో పీడీఎస్‌లో, అమ్మగారేమో మహిళా సంఘంలో పనిచేసేవాళ్ళని చెప్తున్నారు. ఇక చివరికి 2000 సంవత్సరంలో అంటే 2020లో తల్లిదండ్రులతో ఉండలేక కవాడిగూడలో తను సొంతంగా అద్దెకి ఇల్లు తీసుకొని 2022 ప్రాంతంలో తన పాపను కూడా వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి తన దగ్గరకు తెచ్చుకుంది. ఈ ప్రతిసారి ఒకటే బాధ వ్యక్తపరిచేది. నాలాంటి జీవితం నా పాపకి, నా కూతురికి రాకూడదని చెప్పేసి ఆమె మాట్లాడేదని పూర్ణచంద్ లేఖలో చెప్పాడనమాట. 2022 నుంచి దాదాపు పాప బాధ్యతను పూర్తిగా నేనే తీసుకున్నాను. 2022 నుంచి తన స్వేచ్ఛ కూతురు సంబంధించిన బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను. కానీ ఇక్కడ తను ఇందాకేం ఆరోపించింది స్వేచ్ఛ కూతురు, తను మంచోడు కాదు, తన ప్రవర్తన మంచిగా లేదు అని చెప్పేసి తన వర్షన్ అది. ఇప్పుడు పూర్ణచంద్ వర్షన్ కూతురులాగా చూసుకున్నానని చెప్తున్నాడు. నాకు స్వేచ్ఛకు ఆమె కూతురుకు ఎలాంటి విభేదాలు లేవు, వాళ్ళ ముగ్గురికి ఎలాంటి విభేదాలు లేవంట. ఇక మీడియా ఆ పాప ఏదైతే మాట్లాడుతుందో ఇవన్నీ కథనాలు బయటకు వస్తున్నాయి కాబట్టి నేను ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. చాలా చాలా కీలకమైన విషయం, కీలకమైన అంశాన్ని అతను ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ చూద్దాం. ఇది నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను, అందరూ తెలుసుకోవాల్సిందే. 2 సంవత్సరాలకు ఒకసారి ఒక మనిషిని తీసుకొచ్చి మీ అల్లుడు అని పరిచయం చేస్తే నేను తలదించుకోవాల్సి వస్తుంది. ఇక నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ పీడిఎస్యులో పనిచేశాను, గౌరవాన్ని కోల్పోతున్నాను నీ వల్ల. స్వేచ్ఛ వాళ్ళ నాన్న చేసిన అనుచితమైన అగౌరవమైన వ్యాఖ్యల వల్లనే చాలా బాధపడింది. దీనికి సంబంధించి ఆమె సూసైడ్కి ప్రేరేపితం అయి ఉండొచ్చు. గతంలో 2 వివాహాలు జరిగినాయి. ఆ వివాహాలకు సంబంధించి డివోర్స్ కూడా అయినాయి. వాటి వల్ల కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి ఇతను మాట్లాడుతున్నాడు. ఇంకొకటి స్వేచ్ఛ కూతురు గురించి 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి తను మెచ్యూర్ అయితే ఆ ఫంక్షన్ నేనే చేశాను అని చెప్తున్నారు. దీంతో పాటుగా పాపను చదివించడానికి, పాప 9వ తరగతి చదువుతుంది, ఆ పాపను చదివించడానికి నేనే కేంద్రీయ విద్యాలయంలో జాయిన్ చేశాను, ఆ ఫీజు నేనే కడుతున్నాను, నా పిల్లలకు బట్టలు తీసుకుంటున్నప్పుడల్లా, నా ఫ్యామిలీకి చూసుకుంటున్నప్పుడల్లా ఆ పాపను కూడా నా సొంత కూతురులాగా చూసుకొని ఆ బాధ్యత నేను తీసుకున్నాను. సో నిజంగా మేమిద్దరం కలిసి ఉండడం అనేది వాస్తవం. 2020 నుంచి గత 5 సంవత్సరాల నుంచి మేమిద్దరం కలిసి ఉండటం, మేము దగ్గర అవ్వడం అనేది వాస్తవం. కానీ ఆమె అలా చేసుకోవడానికి, ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి నేను బాధ్యుని కాదు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే తనని ఇంట్లో నుంచి బయటికి పంపించడం, తను వదిలేయడం, దాని తర్వాత వివాహం జరగడం, 2009లో డివోర్స్, ఫస్ట్ డివోర్స్ అవ్వడం, తర్వాత 16, 17 మధ్య రెండవ డివోర్స్ అవ్వడం, పూర్తిగా డిప్రెషన్కి గురైంది. సో దాని తర్వాత స్వేచ్ఛ ఫాదరు 2 సంవత్సరాలకు ఒకళ్ళు తీసుకొచ్చి ఇతన్ని నీ అల్లుడు అంటే నేను గౌరవంగా బ్రతకలేకపోతున్నా సొసైటీలో, ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు, అగౌరవమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి పూర్ణచంద్ కూడా లేఖను బయట పెట్టారు. సో మొత్తానికి ఇక్కడ పూర్ణచంద్ చెప్తుంటే స్వేచ్ఛ ఫాదర్ చెప్తున్నాడు. సో మొత్తానికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక మరొక కొత్త విషయం ఏంటంటే పూర్ణచంద్ వైఫ్ బయటకు వచ్చి ఇమీడియట్గా ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చూద్దాం. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా సరి సమానంగా చూసుకున్నాడు పూర్ణ. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు, నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడు. రైట్, ఈ వీడియో ఫుల్ వీడియో ఉంది. ఇంకా కొన్ని ఆరోపణలు ఏం చేసిందంటే పూర్ణచంద్ వైఫ్ చేసిన ఆరోపణలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే పూర్ణచంద్ని విసిగించేది స్వేచ్ఛ. ఎక్కడికి వెళ్ళినా సరే మా ఇద్దరికి గొడవ అవుతుంటే, వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవ అవుతుంటే, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటే నన్ను కాశీ తీసుకెళ్ళాడు పూర్ణ. సో అక్కడికి కూడా ఫోన్ చేసి, అక్కడికి వెళ్ళినా ఫోన్ చేసి అసలు ఎవరు, ఎందుకు తీసుకెళ్ళావు, ఆమెకి నీకు సంబంధం ఏంటి, నువ్వు ఇమీడియట్గా నా దగ్గరికి వచ్చే, వాళ్ళని వదిలేసి వచ్చే అన్నట్లుగా మాట్లాడింది స్వేచ్ఛ. పూర్ణ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి ఫోన్ చేసి తనతో మాట్లాడేది, గొడవ పడేది, ఎప్పుడు టార్చర్ ఉండేది, తనతో స్వేచ్ఛతో టార్చర్ ఉండేది అని చెప్పేసి పూర్ణ వైఫ్ చెప్తున్నారనమాట. సో మొత్తానికి తన వర్షన్ తనది. ఇక ఈ మధ్య కాలంలో ఇదంతా ఇట్లుంటే, ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటే ఇదంతా ఒక రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ పరంగా చాలా చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు అంటూ కూడాను కొన్ని ఏదైతే వెబ్సైట్లు, కొన్ని మీడియా ఛానల్స్ కూడా రాస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వేచ్ఛకు ఉరితాడు, ఆమె మరణానికి కేటీఆర్ సంతోష్రావు కారణం, జన్వాడ ఫామ్ హౌస్కు రావాలని వేధింపులు, మదవెక్కిన వారి లైంగిక వేధింపులకు బలైన నిఖార్సైన జర్నలిస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే కొన్ని కథనాలు తెలంగాణ స్క్రైబ్ అనే ఒక వెబ్సైట్ రాసింది. ఇది
అంటే ఇది నా సొంతంగా ప్రచురించేది కాదు, అభినవ్ భారత్ ప్రచురించేది కాదు, మా సొంతంగా చెప్పేది కాదు ఇది. కొన్ని కొన్ని కథనాలు అంటే ఇందులో ఏది నిజం ఉంది, ఏది నిజం లేదు, ఏది అబద్ధం ఉంది. ఇక్కడ వీళ్ళు రాస్తున్నది ఏంటంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గురించి. సో దానికి సంబంధించి ఇదంతా ఒకవైపు నుంచి పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా రాజకీయ రంగు పులుముకుంది. ఇక్కడ కొన్ని కొన్ని పాయింట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు టీ న్యూస్ ఛానల్. ఇక్కడ ఒక ప్రముఖ ఛానల్ CEO నుండి తోటి జర్నలిస్టుల ఆఫీస్ స్టాఫ్ వరకు కూడాను వేధింపులు, చెప్పినట్టు వినకపోవడంతో 6 నెలలుగా జీతభత్యాల నిలుపుదల, ఏ ఛానల్లో ఉద్యోగం రాదు, మమ్మల్ని కాదని ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు, సార్కి నచ్చడం నీ అదృష్టం, సార్ తలుచుకుంటే రాత్రికి రాత్రే నీ రాత మారిపోతుంది అంటూ కూడాను కొన్ని వార్తాపత్రికలు, కొన్ని వెబ్సైట్లు ఇట్లా రాసుకుంటూ వచ్చాయి. దీంతో పాటు ఈరోజు ఉదయం వచ్చిన మరొక ఆర్టికల్ ఏంటంటే నన్నేం చేయలేవు, నా వెనుక KTR ఉన్నాడు అంటూ కూడాను ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు. అంటే రాజకీయ రంగు పులుముకుందని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆర్టికల్స్ మీ ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుంది. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి చెప్పినా ప్రయోజనం ఉండదు, నీకెవడు మద్దతు ఇవ్వడు, నువ్వు కాదు కదా, ఎవరు ఏమి చేయలేరు, నీలాంటి వాళ్ళను చాలా చూశాను, నువ్వు మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే KTR సంతోష్ రావులే నన్ను కాపాడుకుంటారు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను నీ కూతురిని అంతం చేస్తా, స్వేచ్ఛ పెళ్లికి ఒత్తిడి చేయడంతో తీవ్రంగా వేధించిన పూర్ణచందర్, విచారణలో బయటపడుతున్న సంచలన నిజాలు, అతను ఇట్లా వేధించాడు, స్వేచ్ఛను వేధించాడు అంటూ కూడా కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. ఇక పూర్తిగా ఇదంతా రాజకీయ రంగు పులుముకుంది. నిజంగా ఇక్కడ చాలా చాలా అనుమానాలు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే స్వేచ్ఛ మరణం ఈ విధంగా, స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ కాళ్ళు బెడ్ పైన ఉండటం, అంటే మన బ్రెయిన్ చెప్తా ఉంటుంది మనకు నొప్పి తగులుతుంటే ఆ కాలు కింద పెట్టాలా, లేదంటే ఆ నొప్పి నుంచి దూరంగా వెళ్ళాలని బ్రెయిన్, అంటే మనం డిసైడ్ అయినా సరే మన బ్రెయిన్ మనకి సూచిస్తుంది. ఇది అనుమానం. మరొకటి ఏంటంటే నిజంగానే పూర్ణచంద్ ప్రేరేపించే సూసైడ్కి వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయా అనేది మరొక వర్షన్. ఇక పూర్ణచంద్ రాసిన లేఖ, ఆ లేఖ ఏదైతుందో ఆ లేఖలో తండ్రి వల్లనే, అంటే గతంలో జరిగిన 2 సార్లు డివోర్స్, తర్వాత తండ్రి అన్న కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు, 2 సంవత్సరాలకు ఒకరిని తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఆమె చెప్పిన వర్షన్. మరొక వర్షన్ ఏంటంటే స్వేచ్ఛ కూతురు వర్షను, నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకేవాడు అతను మంచోడు కాదు, అతని బిహేవియర్ మంచిది కాదని స్వేచ్ఛ కూతురు కూడా చెప్తుంది. ఇక మరొక వైపు పూర్ణచంద్ వైఫ్ ఆమె చెప్తుంది స్వేచ్ఛ పూర్ణను టార్చర్ చేసేది, ఎట్లా పడితే అట్లా మాట్లాడేది, ఎందుకు వెళ్ళావు, వాళ్ళ కోసం నువ్వెందుకుంటున్నావు, నా దగ్గరికి వచ్చే డివోర్స్ ఇచ్చేయని చెప్పేసి ఆమె గొడవ చేసేది, పూర్ణను టార్చర్ చేసేది అని చెప్పేసి ఇక్కడ పూర్ణచంద్ వైఫ్ రిలీజ్ చేశారు వీడియో. దీంతో పాటు రాజకీయ రంగం పులుముకుంది. సో వీటన్నిటి మధ్య అసలు స్వేచ్ఛ ఏం జరిగింది, ఎందుకు బలవాన్ మరణానికి పాల్పడింది అనేది కూడా, ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా తెలియాలి. అంటే డెఫినెట్లీ స్వేచ్ఛ యొక్క ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ బయటికి రావాలి. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రాథమికంగా చాలా త్వరగా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే 1-2 గంటల్లోనే బయటికి రావాలి. కానీ ఇప్పటికీ 3 రోజులు 4 రోజులు అవుతుంది, ఇంతవరకు కూడాను ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాలేదు. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది, ఎందుకు ఆమె ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది, వీళ్ళందరి వర్షన్స్ నిజమా కాదా అబద్ధమా అనేది తెలియాలంటే డెఫినెట్లీ కూడా స్వేచ్ఛ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. అందులో ఏముందో తెలియాలి. అండ్ దట్టు నిజంగానే ఇది రాజకీయ రంగు పులుముకుంటుందా, నిజంగానే వాళ్ళ పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.